ఓకే. ఎందుకంటే ఆర్మీ కంటోన్మెంట్, నాట్ ఈవెన్ సిటీ, ఐ వాజ్ నాట్ ఈవెన్ బ్రాట్ అప్ ఇన్ సిటీ, ఐ వాజ్ బ్రాట్ అప్ ఇన్ కంటోన్మెంట్. మేము జనరల్లీ ఫౌజీ పిల్లలు మేము కంటోన్మెంట్ దాటి కూడా బయట పోము. ఓకే. మీ సినిమా చూడడానికి కూడా మేము బయట రాము, ఎందుకంటే మా ఆర్మీ క్లబ్స్ ఉంటే మేము ఆడే చూస్తాం. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ కల్చర్ షాక్ ఫస్ట్ 2 months. అండ్ ఆఫ్ కోర్స్ లాంగ్వేజ్. హోమ్ సిక్ అనిపించిందా? లేదండి, హోమ్ సిక్ కాదు, బట్ ద నీడ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఇమీడియట్లీ. ఆ తెలుగు నేను నేర్చుకోవాలి, నాకు వారు ఏం మాట్లాడుతున్నారు ఒక్కటి పదం కూడా అర్థం రావట్లేదు అప్పుడే. సో ఆ స్ట్రెస్ కొంచెం బిల్డప్ అయింది. ప్లస్ నాకు చాలామంది ఏం అడ్వైస్ చేశారంటే, మీరు టిల్ అండ్ అంటిల్ యూ లెర్న్ ద లాంగ్వేజ్, అక్కడ ఎంత దూరం నుంచి ఏ మండలాల నుంచి బస్ ఎక్కి 2-3 రోజు ప్రయాణం చేసి మీకే కలవడానికి జనాలు వస్తారు. మీరు వాళ్ళకి మాటకి అర్థం రాకపోతే అసలుగా మీ ఉద్యోగం ఏంటి అది. ప్లస్ మీరు ఇంకా మిగతా వాళ్ళ మీద డిపెండ్ అయితే వాళ్ళు వర్జన్ చెప్తారు. నిజంగా పెటిషనర్కి ఏం వర్జన్ మీకే అర్థం రాదు. సో ఫర్ మీ ద నెక్స్ట్ ఛాలెంజ్ వాజ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అండ్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఐ ట్రైడ్ బికాస్ ఫ్రాంక్లీ బెంగాలీ కదా, బెంగాలీ ఫ్యామిలీ, ఐ నో ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే మాకు ఒక భయం. ముందు అయితే కొంచెం చాలా పెద్ద స్ట్రెస్ అది. తర్వాత డైలీ నేను పని అయినాక 7:30, 8:30 రాత్రి కొంచెం క్లాసెస్ తీసుకునేవాడు. స్లోలీ ఐ లెర్న్. తెలుగు చదువుతారా మేడం? ఎస్ అండి, చదవడం బాగా తెలుసు, రాయడం కొంచెం వీక్ ఉంది. ఎందుకంటే మా స్టేట్లో ఎక్కువ ఫైల్ వర్క్ ఇంగ్లీష్లోనే నడుస్తుంది. బట్ అప్పుడే చాలా స్ట్రిక్ట్ సిస్టమ్ ఉండింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మేము రిటర్న్, స్పోకెన్, ఇంటర్వ్యూ అన్నీ క్లియర్ చేస్తేనే మాకే సబ్ కలెక్టర్గా జీతం వచ్చేది. ఓకే. సో వీ వర్క్డ్ హార్డ్ టు లెర్న్. ఐ ఫెయిల్ ట్వైస్. ఓకే. అది తెలుగు ఎగ్జామ్, అది కూడా హెడ్లైన్ పెట్టారు. సో సివిల్స్ వచ్చిన తర్వాత అది కూడా హెడ్లైన్ పెట్టారు, ఐఏఎస్ టాపర్ ఫెయిల్స్ టు క్లియర్ 6th standard తెలుగు ఎగ్జామ్. సో దెన్ ఐ స్టార్టెడ్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్. పేపర్స్లో వచ్చింది. నా ఫాదర్ చూసి ఫోన్ చేసి, ఏం చేస్తున్నావు మీరు, తెలుగు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఐఏఎస్ టాపర్ రాసి మళ్ళీ తెలుగు ఫెయిల్ అని రాస్తున్నారు, డోంట్ డూ దాట్, స్టడీ నైస్లీ. సో ఆల్ పేపర్స్ రిపోర్టెడ్ అండి. మై ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్ తెలుగు. ఓకే. సో దెన్ ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో మేడం, ఎట్లా అకున్ సబర్వాల్ గారితో ఎట్లా పరిచయం?